ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళకి ఎటువంటి హాని జరగటం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమీ ఫార్మ్స్. ఫ్రెండ్స్, చాలామంది న్యూ ఇయర్ కనీసం గ్రీటింగ్ వీడియో అనేది చేయలేదని మెసేజ్ పెట్టారు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక నెల రోజులు అనేది ఇంట్లో లేను ఫ్రెండ్స్, బయట వర్క్ అనేది వెళ్ళాను. అయితే మన దొడ్లో వైరస్ అటాక్ అనేది జరిగింది ఫ్రెండ్స్. మన దొడ్లో ఇంతకుముందు ఇలా కోళ్ళు చాలా పిల్లలు పెద్దవి అని చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రీగా తిరిగేవి, ప్రతి జాబ్లో పిల్లలు ఈ కాపాడి రసంగి పట్టిడ పచ్చకాయ పెట్ట అలాగే ప్రతి పెట్టలో కూడా ఖాళీగా తిరిగి ఫ్రెండ్స్. ఒక్క రోజులోనే అన్నీ మనకు దూరం అయిపోయినాయి ఫ్రెండ్స్. సడన్గా వచ్చిన వైరస్ వల్ల మన కోళ్ళు అన్నీ చేజారిపోయినాయి ఫ్రెండ్స్. హఠాత్తుగా తిరుగుతుండగానే పెట్టడం చనిపోయింది ఫ్రెండ్స్. అలాగే పట్టిడ రసంగి కూడా చనిపోయింది ఫ్రెండ్స్. సో మనకు కాపాడుతున్న వరుగులు కూడా చనిపోయినాయి ఫ్రెండ్స్. కొన్ని ఏం లేదు ఫ్రెండ్స్, తిరుగుతా నోట సొంగ కాచుకుంటా, లేదా పుంజులు అయితే లైట్గా బ్లడ్ కూడా నోట్లోంచి వచ్చింది ఫ్రెండ్స్. పిల్లలు పెట్టయితే ఇలా మోకాళ్ళు వేసి కూడా చనిపోయినాయి ఫ్రెండ్స్. కొన్ని పిల్లల్ని అయితే అప్పటికి నేను వచ్చి బయటకు ఐసోలేషన్ అనేది పెడతాం జరిగింది ఫ్రెండ్స్, దూరంగానే. కానీ అవి కూడా మనకి ఎన్ని బతుకుతాయి ఎన్ని చనిపోతాయి అనేది గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. కనుక ఫ్రెండ్స్, నేను ఏ కోడిని తేలేదు, నేను ఏ కోడిని బయటకు ఇవ్వలేదు ఫ్రెండ్స్. అయినా సరే వైరస్ అనేది అటాక్ అయింది. మనం బయటకు వెళ్ళినప్పుడు గాలి పుట్టినది వైరస్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మరింత జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్. నాకు జరిగిన ఈ నష్టాన్ని నేను పూడ్చుకుంటున్నాను, చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. కనుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్, కోల్డ్ అనేది చాలా జాగ్రత్తగా ఉన్నాను ఫ్రెండ్స్. ఒకసారి బ్రీడ్ అనేది పోతే మనం ఏం చేయాలని అర్థం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉండే దొడ్డు ఎలాగ అయిపోయింది ఫ్రెండ్స్. కోడ్ అనేది లేదు ఫ్రెండ్స్. పుంజులు అనేవి నేను కొన్ని బయట పెట్టాను. నా పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. ఇలాగ కోల్డ్ అనేవి లేకుండా 2 కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంటి దగ్గర. మన బ్రీడర్ అనేది బయట ఐసోలేషన్లో పెట్టాను, అది బాగుపడాలని అనుకోండి ఫ్రెండ్స్. ఈ నష్టం నేను భరించలేను, పూడ్చలేని నష్టం ఫ్రెండ్స్. ముందులాగా మన ఫామ్ మళ్ళీ రన్ అవ్వాలని, మనకు మన కోళ్ళని రికవర్ అవ్వాలని, మన పిల్లలు మళ్ళీ గ్రోత్ అవ్వాలని అనుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.